ఇప్పటికి మొత్తానికి అల్లు అర్జున్ విచారణ అయితే కంప్లీట్ అయింది అని బయటికి వచ్చిన విజువల్స్ మనకి స్క్రీన్ మీద ప్లే అవుతున్నాయి. అయితే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్ చెప్పండి, ప్రెజెంట్ మనం చూస్తున్నాము అల్లు అర్జున్ విచారణ దాదాపు 3 గంటల తర్వాత ఇప్పుడు కంప్లీట్ అయింది. అయితే ఈ విచారణకు సంబంధించి అంటే మళ్ళీ విచారణ ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? అసలు మనం ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? దాదాపుగా 4.5 గంటల సేపు విచారణ కొనసాగింది. 11 గంటల 5 నిమిషాలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. తదుపరి విచారణ ప్రారంభమైంది. సెంట్రల్ డీసీపీ ఆకాంక్ష యాదవ్తో పాటు ఏసీపీ రమేష్, అలాగే ఎస్హెచ్ఓగా ఉన్న రాజు నాయక్ ముగ్గురు కలిసి అల్లు అర్జున్ని విచారించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ రూమ్లోనే విచారణ అంతా కొనసాగింది. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి 10 నిమిషాల వీడియోని అల్లు అర్జున్ ముందు ప్లే చేశారు. ఘటనకు సంబంధించి కూడా పూర్తి వివరాలు ప్రతి పాయింట్ని అడిగారు. ఎందుకంటే గతంలో మొన్న ఈ మధ్య జరిగిన ప్రెస్ మీట్లో కూడా తాను ప్రజలకు అంటే ప్రేక్షకులకు అభివాదం చేయలేదు అని కొన్ని రకరకాల వ్యతిరేక ప్రశ్నలు చెప్పిన నేపథ్యంలో వీటికి పోల్చి చూపిస్తూ ఎందుకు ఇలాంటి సమాధానాలు చెప్పాల్సి వచ్చింది, ఇక్కడ కనిపించేది మీరే, లోపలికి వెళ్తున్నప్పుడు ప్రేక్షకులకు అభివాదం తెలిపారు, బయటకు వస్తున్నప్పుడు కూడా అభివాదం తెలిపారు. అంటే లోపలికి వెళ్తున్న క్రమంలో బయటకు వస్తున్న క్రమంలో తోపులాట కూడా జరిగింది. కొద్దిసేపటి క్రితం మరొక వీడియో కూడా బయటకు వచ్చింది. వాళ్ళందరూ కూడా ఎవరైతే తోసుకుంటూ గేట్ నుంచి ఒకరి మీద ఒకరు పడుతూ బయటకి వస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి సీసీటీవీలో. అంటే వేల మంది ప్రేక్షకులు కూడా తోసుకుంటూ ఒకరి మీద ఒకరు పడుతూ అంత గందరగోళమైన పరిస్థితులు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ తోపులాటలో తొక్కిస్తులాటలో రేవతి మహిళ మృతి చెందింది. మీకు స్పాట్లోనే పోలీసులు సమాచారం అందించారన్న విషయాన్ని కూడా అల్లు అర్జున్ని క్వశ్చన్ చేశారు. వాటికి కూడా బయటకు వచ్చాడు అల్లు అర్జున్ మనకు కనిపిస్తుంది. వెహికల్ ముందు పోలీసు వెహికల్ కనిపిస్తుంది. అల్లు అర్జున్కి సంబంధించిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, తండ్రి అల్లు అరవింద్, అలాగే బన్నీవాసు, మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. మనకు ప్రస్తుతం అయితే గేట్ ఓపెన్ చేశారు. మిగతా పోలీసులంతా కూడా బయటకు వస్తున్నారు. అల్లు అర్జున్ ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత ఇంటికి డైరెక్ట్గా జూబ్లీహిల్స్లోని నివాసానికి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. మనం చూడొచ్చు వెహికల్స్లో అల్లు అర్జున్ ముందుకు వెళ్తున్నాడు. ఒక బ్లాక్ వెహికల్ వెళ్తుంది, దాని ముందట కూడా ఒక పోలీస్ వెహికల్ మనకు కనిపిస్తుంది. అల్లు అర్జున్ విచారణ దాదాపుగా 4.5 గంటలు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ భోజనం అయితే లోపల చేయలేదు. కేవలం అల్లు అరవింద్ అలాగే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే భోజనం చేశారు. తన ఇంటికి వెళ్ళి భోజనం చేస్తానని చెప్పి పోలీసులకు చెప్పాడు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ విచారణ ముగిసిన తర్వాత వెహికల్స్ అన్ని సిద్ధం చేశారు. ముందు చూస్తున్న గుడి ముందు ఈ వెహికల్లో బయటకు వెళ్ళిపోతున్న మనం దృశ్యాన్ని చూడవచ్చు. వెల్ఫేర్ వెహికల్లో తను వెళ్ళిపోతున్నారు. మొత్తానికైతే అల్లు అర్జున్ 4.5 గంటల పాటు 41A BNS నోటీస్ కింద విచారణ జరిపారు. భారీ ఎత్తున కూడా ఇక్కడ పోలీసులు అలాగే మీడియా, మిగతా అల్లు అర్జున్కి సంబంధించిన అభిమానులు కూడా అల్లు అర్జున్ చూడాలని తాపత్రయంగా ఇక్కడికి వచ్చారు. కానీ విచారణ ముగిసింది. సుదీర్ఘ విచారణలో రకరకాల ఆన్సర్ని అల్లు అర్జున్ చెప్పారు. అంటే కొన్ని సమయాల్లో కూడా పశ్చాత్తాప పడ్డట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పోలీసులు డైరెక్ట్గా ముఖం మీద అడిగేసరికి వాటికి ఆన్సర్లు కూడా చెప్పలేని పరిస్థితిలో అల్లు అర్జున్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే డైరెక్ట్గా వీడియో రూపేణా చూపిస్తూ అల్లు అర్జున్ని క్వశ్చన్ చేయడంతో వాటికి ఆన్సర్ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో ప్రెస్ మీట్లో మాట్లాడినట్టుగా పోలీసులు ఎక్కడ శాంతి భద్రతలు పాటించలేదు, పోలీసుల వైఫల్యం అని చెప్పుకొచ్చారు. అడ్వకేట్ కూడా అదే విషయాన్ని హైకోర్టులో చెప్పడంతో అతనికి మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ క్రమంలో డైరెక్ట్గా వీడియో చూపించి ప్రశ్నలు అడగడంతో వాటికి సరైన ఆన్సర్లు మాత్రం అల్లు అర్జున్ చెప్పలేకపోయాడు. తప్పు జరిగిందన్న యాంగిల్ని మాత్రం పోలీసుల ముందు ప్రొజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తప్పు జరిగింది, పశ్చాత్తాపడుతున్నాను, రేవతి కుటుంబాన్ని కూడా ఆదుకునేందుకు రకరకాలుగా తాము ప్రయత్నాలు చేస్తున్నాం. మైత్రి మూవీస్ కూడా నిన్న 50 లక్షలు అప్పచెప్పిందన్న యాంగిల్ని కూడా తీసుకొచ్చారు. అంటే అవన్నీ విషయాలు పక్కన పెట్టే చెప్పి అల్లు అర్జున్ కూడా చెప్పారు. ఎందుకంటే ఈ రేవతి మహిళ మృతి చెందిన విషయమే ఇన్వెస్టిగేషన్లో ప్రధానం కాబట్టి రేవతి మహిళ మృతి చెందిన విషయాన్ని, ఎందుకంటే లోపలికి వచ్చేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు కూడా పూర్తిగా తొక్కిసలాట జరిగి రేవతి తన కొడుకు శ్రీతేజ్ను పట్టుకొని కాపాడే విశ్వ ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితి. అటు కొడుకును కాపాడలేకపోయింది, తనను తాను కూడా కాపాడలేకుండా తొక్కిసలాట్లో మరణించిన పరిస్థితి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ వాటన్నిటికీ సమాధానం చెప్పకుండా మౌనం వహించి చాలాసేపు విచారం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అదే విషయాన్ని కూడా వాళ్ళు వీడియోగ్రఫీ ద్వారా రికార్డ్ చేస్తూ మరోవైపు స్టేట్మెంట్ను కూడా టైప్ చేసి
పోలీసులు ఆ స్టేట్మెంట్ పైన అల్లు అర్జున్ సంతకాన్ని కూడా తీసుకున్నారు. తదుపరి ఇది కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం కనిపిస్తుంది. విచారణలో పూర్తిగా సహకరించినట్టుగా కూడా ఇంటర్నల్గా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ విచారణకు వచ్చి 4.5 గంటల సేపు అడిగిన ప్రతి విషయాన్ని ఇంటి నుంచి సంధ్యా థియేటర్కు వచ్చి లోపల కూర్చొని సినిమా చూసి బయటకు వెళ్ళిన ప్రతి క్షణం, అంటే తను బయలుదేరిన క్షణం నుంచి మొదలుకొని థియేటర్లో కూర్చొని సినిమా చూసి ఇంటికి వెళ్ళే వరకు కూడా ప్రతి క్వశ్చన్ని కూడా క్షుణ్ణంగా అడిగారు. వాటన్నిటి కూడా అల్లు అర్జున్ కూడా సమాధానాలు చెప్పారు. అంటే సావధానంగానే సమాధానాలు చెప్పారు. ఇంతకుముందు కొంత అగ్రెసివ్ మూమెంట్ని ప్రదర్శించారు. కానీ ఇప్పుడు ఎందుకంటే విచారణకు వచ్చిన సమయంలో పోలీసులంతా డైరెక్ట్గానే ఎదురుగా కూర్చుండి అడగడం అనేది ఇక్కడ గమనించదగ్గ విషయం. ఎందుకంటే సినిమాలో చూపించినట్టుగా ఏదో వ్యతిరేక భావం, ఏదో హీరోయిజం చూపించడం అనేది మామూలుగా ఇక్కడ పోలీస్ స్టేషన్లో కుదరని పని. అదంతా అల్లు అర్జున్ అర్థం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. తన తండ్రి అల్లు అరవింద్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా అన్ని విషయాలకు సమాధానం చెప్పాలని చెప్పి ముందే చెప్పినట్టుగా సమాచారం. వాళ్ళ అడ్వకేట్ అశోక్ రెడ్డి కూడా పక్కనే కూర్చున్నాడు. వాటన్నిటికి కూడా అశోక్ రెడ్డి కూడా కొన్నింటికి సమాధానం చెప్పలేకపోయేసరికి అల్లు అర్జున్ వాటికి మళ్ళీ అల్లు అర్జున్కు చెప్పించి సమాధానం చెప్పించినట్టుగా తెలుస్తుంది. అంటే అశోక్ రెడ్డి కూడా ఈ వ్యవహారంలో తప్పు జరిగినందుకు కూడా ఖచ్చితంగా పశ్చాత్తాపడుతున్నాం. ఈ వ్యవహారంలో తాము శిక్షార్హులం అయినాం కాబట్టి జైలు కూడా వెళ్ళొచ్చాడనే యాంగిల్ కూడా పోలీసుల ముందు చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ ఎక్కడ అగ్రెసివ్ మూవ్మెంట్ కానీ ఎక్కడ కూడా వ్యతిరేక భావన కూడా పోలీసుల ముందు ప్రదర్శించలేదు. అల్లు అర్జున్ చెప్పిన సమాధానాలన్నీ కూడా వాళ్ళు స్టేట్మెంట్ రూపంలో రికార్డు చేశారు. దాదాపుగా 5 పేజీల స్టేట్మెంట్ పైన అల్లు అర్జున్ని సంతకాలు తీసుకొని ప్రస్తుతం అయితే పంపించారు. తదుపరి ఇది హైకోర్టులో, ఎందుకంటే 4 వారాల మధ్యంతర బెయిల్ ఉంది కాబట్టి ఈ లోపు హైకోర్టులో సబ్మిట్ చేస్తారు. ఆ బెయిలు గడువు పొడిగించాలని కూడా అంటే అల్లు అర్జున్ తరఫున అడ్వకేట్లు కూడా కోర్టును అడిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసు ఒక మహిళ మృతి చెందిన వ్యవహారం పైన ఉంది కాబట్టి బాలుడు కూడా ఇందులో తీవ్ర విషమ పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి కేసును మరింత ముందుకు తీసుకెళ్లే వ్యవహారంలో భాగంగా అల్లు అర్జున్కు సంబంధించిన స్టేట్మెంట్ని మళ్ళీ ప్రస్తుతం అయితే కమిషనర్ సివి ఆనంద్ హైదరాబాద్లో లేరు. 2 వారాల తన సొంత పని నిమిత్తం అమెరికా వెళ్లారు. ప్రస్తుతం అయితే అడిషనల్ సిపి విక్రమాన్ సింగ్ మొత్తం హైదరాబాద్ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నారు. మొత్తం అల్లు అర్జున్ చెప్పిన విషయాలన్నీ కూడా డీసీపీ ఆకాంక్ష యాదవ్ విక్రమాన్ సింగ్ దగ్గర ఉంచి, అలాగే వాళ్ళ లీగల్ టీం కూడా హైదరాబాద్ కంట్రోల్ రూమ్లో లీగల్ టీం ఉంటుంది, వాళ్ళతో కూడా చర్చించిన తర్వాత తదుపరి కేసు విచారణ ఎలా ముందుకెళ్లాలో హైకోర్టులో ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేసే విధానం కావచ్చు, తదుపరి కేసుకు సంబంధించిన అంశాలని ఎలా ముందుకెళ్లాలో దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. రేపు ఎల్లుండో హైకోర్టులో కూడా హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు హైకోర్టులో ఈ రిపోర్ట్ని సమర్పించే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ విచారణ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫర్దర్ ఎవరిని ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు. ఇవాళ యాంటోనీని ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేకపోతే సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని మళ్ళీ పిలిచి విచారణ చేసే అవకాశం ఉందనుకోవచ్చు? ఉండొచ్చు. అంటే ఈ కేసులో ఎవరైతే రకరకాల వ్యక్తులు బయటకు వస్తున్నారు, ఆర్గనైజర్గా, బౌన్సర్గా, అలాగే బౌన్సర్లని తీసుకొచ్చిన వ్యక్తిగా కూడా ఆంటోనీని నిన్న పిలిచారు. పర్సనల్ బాండ్ పైన, అంటే వ్యక్తిగత బెయిల్ పైన, పూచికత్తు పైన విడుదల చేశారు. అది కూడా షరతులతో కూడిన వ్యవహారం. మళ్ళీ విచారణకు పిలిస్తే కనుక ఖచ్చితంగా ఆంటోనీ రావాలని చెప్పి కూడా ఆంటోనీకి చెప్పారు. ఒక అల్లు అర్జున్కి ఆంటోనీ బౌన్సర్ కాదు, చాలా మంది హీరోలు కూడా ఆంటోనీ పనిచేస్తున్నారు. కానీ ఈ హీరోలు వచ్చేటప్పుడు మీ బౌన్సర్లు ఎలాంటి విధి విధానాలు రూపొందిస్తారు, ప్రజలకు అపాయం కలగకుండా ఎలా తీసుకెళ్తారన్న విషయం పైన కూడా ఆంటోనీ క్వశ్చన్ చేశారు. అదే ఆంటోనీ క్వశ్చన్ చేసిన విధాన్ని కూడా అల్లు అర్జున్ అడిగారు. ఎందుకంటే ఆంటోనీ ఆర్గనైజింగ్ సరిగా చేయలేడా, లేదంటే అల్లు అర్జున్ పిఆర్ టీం కూడా సరిగా అల్లు అర్జున్ని నడిపించే విధానాన్ని కూడా ఖచ్చితంగా ఇక్కడ తప్పుపట్టే విధంగా ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ వచ్చే క్రమంలో ప్రీమియర్ షో కొద్దిసేపటి తర్వాత ప్రారంభమవుతుందనగా రావడం అనేది ఇక్కడ చాలా కీలక అంశం. ఎందుకంటే అప్పటికి ప్రేక్షకులందరూ ఎవరి సీట్లలోకి వాళ్ళు వెళ్ళలేదు. అల్లు అర్జున్ వస్తుండన్న ప్రచారాన్ని కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం బయటకు మెసేజ్ని వదలడం అనేది కూడా ఇక్కడ చాలా కీలక అంశం. ఎందుకంటే అల్లు అర్జున్ను చూసి థియేటర్ లోపల సినిమా చూడాలనేది ప్రతి అభిమాని ఆరాటపడుతుంటాడు. అదే క్రమంలో రేవతి కుటుంబం కూడా అల్లు అర్జున్ వస్తున్నాడు, అల్లు అర్జున్ను తన కొడుక్కి బన్నీకి, శ్రీతేజ్ అలియాస్ బన్నీకి చూపించాలనే ఆతృతనే ఇక్కడ కనిపించింది. ఒక రేవతి కుటుంబమే కాదు, మిగతా చాలామంది యువకులు, చాలామంది ఫ్యామిలీ సభ్యులు కూడా, అంటే హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో ఉన్నా కూడా సంధ్యా థియేటర్లో సినిమా చూడడానికి ఎగబడి వచ్చారు. వాళ్ళందరూ కూడా అదే కోణంలో ఆలోచించారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అల్లు అర్జున్కి, పిఆర్ టీంకి, ఈ బౌన్సర్లకి గ్యాప్ ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే వ్యవహారాన్ని కూడా అల్లు అర్జున్కి చెప్పారు. అల్లు అర్జున్ మాత్రం తాను ఒక హీరోగా, సినిమాలో నటించిన హీరోగానే వచ్చాను,
అక్కడ ప్రేక్షకులకు అభివాదం చేయడం, లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు చేయడం అనేది తన తప్పుగా భావించానని చెప్పి కూడా పోలీసుల ముందు చెప్పుకారు. ఇంతకుముందు అయితే అసలు అభివాదమే చేయలేదని చెప్పి మీడియా ముందు చెప్పారు. కానీ ఇప్పుడు తాను వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. అభివాదం చేయడం తప్పు. ఆ క్రమంలోనే బౌన్సర్లు కూడా తనను కాపాడడం కోసం చుట్టుపక్కల ముందు స్పీడ్గా వెళ్ళడం, వెహికల్ కూడా స్పీడ్గా లోపలికి రావడం, ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి ఉండొచ్చు అని చెప్పి కూడా అదే అభిప్రాయాన్ని కూడా అల్లు అర్జున్ పోలీసుల ముందు వ్యక్తపరిచారు. ఈ క్రమంలోనే పోలీసులు కూడా పూర్తి స్టేట్మెంట్ని అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. నెక్స్ట్ లెవెల్లో సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. అంటే సంధ్య థియేటర్ యాజమాన్యం ఇందులో పర్మిషన్ తీసుకున్నామని చెప్తోంది. కానీ ఎంతమంది వ్యక్తులు వస్తారు, అల్లు అర్జున్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంత, పర్సనల్ వ్యక్తులు ఎంత, బౌన్సర్లు ఎంత, ఈ విషయాన్ని స్పష్టంగా ఎక్కడ కూడా రూఢీ చేయలేదు. ఈ విషయాన్ని పేపర్ పైన కూడా ఎక్కడ రికార్డ్ పరంగా చూపించలేదు. కేవలం అల్లు అర్జున్ పర్మిషన్ కోసమే అడిగారు. కానీ ఆ పర్మిషన్ కూడా హోల్డ్లో పెట్టినట్టుగా చిక్కడపల్లి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే థియేటర్లో కిక్కిరిసిన జనం ఉంటారు, థియేటరే చాలా ఇరుకుగా ఉంటుంది. ఆ క్రమంలో అల్లు అర్జున్ లాంటి మెగా హీరో లోపలికి వస్తే చాలా ప్రమాదం అని చెప్పి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా హెచ్చరించడంతో అల్లు అర్జున్ చెప్పారు. కానీ అల్లు అర్జున్ పిఆర్ టీం ఎక్కడా వినకుండా మాత్రం అల్లు అర్జున్ని థియేటర్కి తీసుకొచ్చింది. పిఆర్ టీం అలాగే బౌన్సర్లు చేసిన తప్పిదంతో రేవతి అనే మహిళ మృతి చెందింది. సో మొత్తాన్ని ఈ వ్యవహారంలో అల్లు అర్జునే కీలక సూత్రధారి పాత్రధారి అయ్యాడు కాబట్టి అల్లు అర్జున్ విచారించారు. నెక్స్ట్ లెవెల్లో ఇందులో ఉన్న మిగతా వ్యక్తులు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని విచారించే అవకాశం కనిపిస్తుంది. విచారించిన తర్వాత ఈ కేసులో మొత్తం ఓవరాల్ రిపోర్ట్ని హైకోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. అయితే నగేష్, ఫైనలీ ఇటు చూస్తే అల్లు అర్జున్ ఒక పెద్ద సెలబ్రిటీ. ఆయన అరెస్ట్ అయినప్పుడు అసలు ఎటువంటి వాతావరణం అక్కడ కనిపించింది అనేది మనం అందరం చూసాము. అట్ ద సేమ్ టైం తెలంగాణలో అల్లు అర్జున్ అరెస్ట్ అనేది పొలిటికల్ టర్న్స్ కూడా తీసుకుంటుంది. అయితే వీటన్నిటిలో కూడా వైలేషన్ ఆఫ్ బెయిల్ రూల్స్ అనేవి కూడా మనం అల్లు అర్జున్ చేసినవి చూసాము. సో ప్రెసెంట్ ఆయన బయటికి వచ్చారు కాబట్టి అసలు ఆయనకి ఎటువంటి వార్నింగ్స్ అటు పోలీసులు ఇచ్చుంటారు అనుకోవచ్చు, అండ్ ఆయన ఫ్యాన్స్కి ఎటువంటి వార్నింగ్స్ ఇవ్వచ్చు అని అనుకోవచ్చు మనం. అంటే అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి జూబ్లీహిల్స్ నుంచి ఇక్కడికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చే వరకు కూడా పోలీసులు అయితే భద్రతగా ఉన్నారు. ఎందుకంటే ఓయూజేఏసీకి సంబంధించిన కొంతమంది 6 వ్యక్తులు అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేశారు. దాడి చేసిన తర్వాత కూడా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తన ఇంటి చుట్టుపక్కల కూడా పరదాలు ఏర్పాటు చేసుకున్నాడు కొద్దిసేపటి క్రితమే. ప్రస్తుతం అయితే ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో సాధారణ వ్యక్తిగానే పోలీసులు అల్లు అర్జున్ని ట్రీట్ చేశారు తన సొంత వెహికల్లో. ఎందుకంటే ఇప్పుడు తను కేవలం ఈ కేసుకు సంబంధించి అక్యూజ్డ్గా ఉన్నా కూడా ఖచ్చితంగా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కాబట్టి తన సొంత వెహికల్ వచ్చాడు. ఇంతకుముందు అరెస్టు సమయంలో మాత్రం పోలీస్ వెహికల్నే తీసుకొచ్చారు. ఎందుకంటే పోలీసు రూల్స్ మ్యాండేటరీ చెప్పిన విధంగా నిందితుడిని పోలీస్ వెహికల్ ఎక్కించాలి కాబట్టి పోలీస్ వెహికల్ని తీసుకొచ్చారు. ఇప్పుడు సొంత వెహికల్లో తన తండ్రి అల్లు అరవింద్, మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, బన్నీవాసు కావచ్చు, తన కొంతమంది టీం కావచ్చు, అలాగే అశోక్ రెడ్డి, వీళ్ళందరినీ వెంటబెట్టుకొని 2 వెహికల్స్లో వచ్చారు. ఆ 2 వెహికల్స్తో పాటు మరో 2 పోలీస్ వెహికల్స్ కూడా ప్రస్తుతం చిక్కడపల్లి నుంచి బయలుదేరారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వరకు కూడా వాళ్ళు భద్రతగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే సాదాసీదా వ్యక్తిగానే అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్లో అటెండ్ అయ్యారు. ఎస్హెచ్ఓరంలో ప్రత్యేక ఏర్పాట్లు కానీ అల్లు అర్జున్ వస్తుండని చెప్పి ఇంకో రకమైన ఇష్యూస్ కానీ పోలీసులు ఎక్కడా చేయలేదు. అల్లు అర్జున్ మధ్యాహ్న భోజనం కూడా తాను తిననని చెప్పాడు. తను సంబంధించి ఇంటికే వెళ్ళి తింటానని చెప్పడంతో పోలీసులు కూడా విచారణని దాదాపుగా 2:45 అంటే 11:05కి 11 గంటల 5 నిమిషాలకు వచ్చిన అల్లు అర్జున్ 2 గంటల 45 నిమిషాలకు బయటకు వెళ్ళాడు. అంటే దానికంటే ముందే 2:30కే విచారణ ముగిసింది. కాసేపు పోలీసులతో మాట్లాడారు. తదుపరి విచారణ క్రమాన్ని కూడా అల్లు అర్జున్ అలాగే వాళ్ళ అడ్వకేట్ అశోక్ రెడ్డి కూడా అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే ఈ వ్యవహారానికి సంబంధించి కేసులో జరిగే ముందు అయితే లీగల్గా ఎలా వెళ్తున్నారు ఏం సంగతి అనేది కూడా వాళ్ళు పిచ్చపాటిగా మాట్లాడటం కూడా తెలుస్తుంది. అశోక్ రెడ్డి కూడా ఏదైతే ఆ స్టేట్మెంట్ ఉన్నో స్టేట్మెంట్ పూర్తిగా తను కూడా చదివాడు. చదివిన తర్వాతనే అల్లు అర్జున్తో సంతకం పెట్టించాడు. సో మొత్తానికైతే అల్లు అర్జున్ ఇవాళ విచారణ ముగిసింది. నెక్స్ట్ లెవెల్లో సంధ్యా థియేటర్ యాజమాన్యం కావచ్చు, ఈ కేసులో ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు కానీ వాళ్ళని కూడా విచారించి పూర్తి స్టేట్మెంట్ని హైకోర్టులో పోలీసులు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. నగేష్, సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తారు అని వినిపిస్తుంది కాబట్టి ఇటు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ముందుగానే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ ప్రక్రియ అసలు ఎప్పుడు జరిగే అవకాశం ఉందనుకోవచ్చు మనం?
సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలంటే కనుక ఖచ్చితంగా పోలీసులు నైట్లోనే ఏదైతే ఘటన జరిగింది కూడా రాత్రి సమయంలోనే అదే సమయంలో కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లోపల నుంచి బయట నుంచి లోపలికి వెళ్ళే సమయంలో వేల మంది ప్రేక్షకులు ఉన్నారనేది కూడా అక్కడ వీడియోలో కనిపిస్తుంది. తొక్కిసలాట జరిగింది కూడా కింది గేట్లోనే, గేటు కూడా విరిగిపోయింది. ఈ క్రమంలో ఇలా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారని చెప్పి కూడా ప్రచారం జరిగింది. చేయాలని కూడా పోలీసులు మొదట భావించారు. ఇప్పటికి కూడా పుష్ప 2 సినిమా కూడా ప్రదర్శన సంధ్యా థియేటర్లో కొనసాగుతుంది. ఈ సమయంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం అనేది భావ్యం కాదని చెప్పి పోలీసులు భావించారు. అందుకే అల్లు అర్జున్ని ఇంటికి పంపించి వేశారు. తదుపరి పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించి సీన్ రీకన్స్ట్రక్షన్ అడుగడుగు కూడా ఏంటంటే రేవతి చనిపోయిన ప్లేస్లో ఒక మ్యాప్ని గీయడం కావచ్చు, శ్రీతేజ్ కూడా పడిపోయిన ప్లేస్లో కూడా ఒక మ్యాప్ను గీసి అది ఎంత మేర అక్కడ తొక్కిసలాట జరిగింది, తొక్కిసలాటకు గురైన విధానం కూడా ఒక మ్యాప్ ద్వారా వాళ్ళు విశ్లేషించే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు కొంతమంది వ్యక్తుల్ని పోలీసుల్ని పెట్టుకొని కూడా అంటే ఫోరెన్సిక్ అంటే సైంటిఫిక్గానే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ బయట మీడియాకు కానీ మిగతా వ్యక్తులకు కానీ ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఇవాళ రాత్రో రేపు నైటో కానీ సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా ఈ రిపోర్ట్తో పాటు సబ్మిట్ చేయడానికైతే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ నగేష్.